హాయ్ ఎవ్రీవన్, కుంకుమ పూజ ఎలా చేయాలి అని చెప్పి అడుగుతున్నారనమాట. నేను చేసే విధానాన్ని అయితే కనుక చెప్తా, మీకు అది నచ్చితే కనుక ఫాలో అయిపోండి. యాక్చువల్గా అయితే కనుక ట్యూస్డే ఆర్ ఫ్రైడే అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి అని చెప్పి చెప్తారు. నేను రోజు పూజ చేసుకునేటప్పుడే నేను చేస్తూ ఉంటాను అనమాట. నేను చేసేది, నేను ఫాలో అయ్యేది మీకు చెప్తున్నాను. నేను రోజు పూజ చేసుకున్నప్పుడు వచ్చే కుంకుమ ఇది, అలాగే అక్షంతలు, అలాగే వినాయకుడి దగ్గర కూడా మనం అక్షంతలు వేసుకుంటాం కదా, నేను వాటిని కూడా ఓ దగ్గర అయితే కనుక పెట్టుకొని, మా బొడ్డోడు రోజు స్కూల్కి వెళ్తాడు కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు వాడికి బొట్టు కింద పెడతాను, నేను బొట్టు కింద పెట్టుకుంటాను. నేను ఎలా చేస్తా అంటే, మనం కుంకుమ పూజ చేసినప్పుడు ఈ చిటికెన వేలు అలాగే చూపుడు వేలు అనేది టచ్ అవ్వకూడదు అనమాట. ఇది కుంకుమ ఈ 3 వేలు, బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలుతో పట్టుకొని ఇలాగా మనం అమ్మవారికి సంబంధించి ఇప్పుడు లలిత సహస్రనామం కానివ్వండి, మన దీపవర్ణ, అమ్మవారికి సంబంధించిన ఏ మంత్రాలైనా కూడా చదువుకొని ఈ కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఇవేవి రావు అన్నప్పుడు నేను చేసే విధానం అని చెప్తున్నాను కదా. నేను ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అనుకుంటూ నేను 11 టైమ్స్ అయితే కనుక నేను పొద్దున దీపం పెట్టుకున్నప్పుడు, ఈవినింగ్ దీపం పెట్టుకున్నప్పుడు కూడా చేస్తా. లేదు కుదరలేదు అని అనుకోండి, మీరు ఎవరికైనా ట్యూస్డే ఆర్ ఫ్రైడే చేసుకోండి. లేదు మీరు ఏ రోజు పూజ చేసుకుంటే ఆ రోజు ఏంటంటే ఈ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అనుకుంటాం కూడా రాకపోతే గనక శ్రీ మాత్రే నమః అనుకుంటా 11 టైమ్స్ అయితే గనక చేసుకోండి. ఇలాగే చేసుకోవాలన్నమాట. ఇలాగ కొంచెం కొంచెం తీసుకోండి. ఎందుకు కొంచెం కొంచెం తీసుకొని పూజ చేసుకోమంటున్నా అంటే, మనం ఎక్కువ తీసుకొని మన దగ్గర కుంకుమ ఉంటుంది, పూజ చేసేసుకుంటాం. ఈ కుంకుమ అనేది అయితే మనం బొట్లు పెట్టుకోవడానికో లేదంటే ముత్తైదులకు బొట్లు పెట్టడానికి వీటికి యూజ్ చేయాలన్నమాట. అంతేకాని దీన్ని తీసుకొని పురుగు పట్టేసేటట్టు అయితే కనుక దీన్ని అస్సలు చేయకూడదు. అది దీని వెనకాల ఉన్న రీజన్ అనమాట. అందు గురించి అని చెప్పి మనం కొంచెం కొంచెంగా తీసుకొని బొట్టు పెట్టుకోవడానికి వీలైనట్టు. ఒకవేళ ఈ బొట్టు ఎక్కువైపోయింది అనుకోండి, ఇలాగా మనం చిన్న చిన్న బాటిల్స్లో అయితే కనుక వేసుకొని రోజు పెట్టుకోవడానికి. అలాగే పీరియడ్స్ ఉన్నప్పుడు ఈ బొట్టును అనేది ముట్టుకోకూడదు అనమాట. మామూలుగానే మనం కుంకుమ ముట్టుకోము కదా, పీరియడ్స్ ఉన్నప్పుడు ఈ కుంకాన్ని అయితే కనుక ముట్టుకోకండి. మిగతా అప్పుడైతే కనుక హ్యాపీగా రోజు బొట్టు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోండి. ఇది నేను కుంకుమ పూజ చేసుకునే విధానం.